మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. రాహుల్ గాంధీ గారు నేను ఏదైతే ఆరోపించారో 80 ఒకే ఇంట్లో 80 ఓట్లు అనేది, అది ఒక టీవీ జర్నలిస్ట్ వెళ్ళి చెక్ చేస్తే అది నిజం లాగానే ప్రూవ్ చేశారు సార్ వాళ్ళు. అంటే ఈ మొత్తం నేను ఏదైతే చేశారో ఇవాళ వరకు ఒక ఎలక్షన్ కమిషనరు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ ప్రెస్ మీట్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పెట్టారో ఒక కర్ణాటక ఈసీ ఎలక్షన్ కమిషనరు మీరు ఓత్ తీసుకుంటారా, నేను చెప్పేది నిజమని ఓత్ చేస్తారా అని ఒక ట్వీట్ చేసినట్టు తెలిసింది. అసలు ఒక పొలిటీషియన్ ఓత్ చేస్తాడా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఓత్ తీసుకుంటాడు? ఎందుకు ఇద్దరిని కలిపాలి? కాణిపాకంకి వెళ్ళి దేవుడి ముందు దీపం ఆపడం ఇలాంటి పెట్టకథలు ఉంటాయి కదా ప్రతిసారి. వీళ్ళకి అదే చెప్తున్నాం సార్, సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉన్న ఎలక్షన్ కమిషన్ కాబట్టి దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. వెన్ ద బీన్ క్వశ్చన్డ్ వాళ్ళకి ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది. ఎందుకంటే ఆన్సర్లెస్ సిచ్యువేషన్స్ ట్రైవ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఇవాళ వరకు అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్ వాళ్ళు. ఎక్కడ పెట్టరు ఇవాళ రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంది ఇవాళ పెట్టేశారు. పెట్టి ఉతికారేసి ఉంటాడు ఆయన. మళ్ళీ నిన్న ఆయన ఇంత డెమోన్స్ట్రేషన్ ఇచ్చాడు విచ్ వాస్ దేర్. మీకు తెలుసో తెలీదు, రాహుల్ గాంధీ చాలా లేట్గా నిద్రలు ఇచ్చాడు. దేశంలో చాలా పార్టీలు, చాలామంది ప్రజాసంఘ ఫోరంలు ఇవన్నీ ఇలాంటివి డెమోన్స్ట్రేషన్స్ చాలా ఇచ్చారు. వాయిస్ చాలా భయంకరంగా ఇచ్చారు వాటి మీద. ఇవాళ ఏంటంటే కన్స్ట్రక్టివ్గా అది విచ్ వాస్ హ్యాపెనింగ్ శంఖంలో పోస్తుంది కానీ తీర్థం అవుతుంది కాబట్టి జాతీయ పార్టీ ఒక అపోజిషన్ లీడర్ రోల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాడుతుంటే కొంచెం వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ ఇండియా టుడే రిలేటివ్ కూడా దే హ్యాడ్ ట్రైడ్ ఆల్మోస్ట్ సో మెనీ టైమ్స్ టు ప్రూవ్ దిస్ ఎలక్షన్ ఈజ్ రాంగ్ అని. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్న ఇండిపెండెంట్ బాడీతోనూ ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్స్తోనూ ఎవరు కాంట్రడిక్ట్ చేయలేకపోతున్నారు, ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఒక టీవీ డిబేట్లో కేతిరెడ్డి గారు కూడా అన్నారు, అది భలే గమ్మత్తైన విషయం ఏంటంటే అయోధ్యలో రామ మందిరం కట్టిన బీజేపీ ఓడిపోయింది, కానీ నా దగ్గర గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి తెలియదు, నేను ఓడిపోయానంటే నాకే ఆశ్చర్యం వేసిందని ఒక మాట అన్నారు. నీకేంటి సార్, నాకు సత్యగారికే ఇప్పటికీ ఆశ్చర్యాలను తీరుకోలేకపోతుండే ఆయన. దానికి తోడు మంత్రి కూడా అయిపోయాడు ఆయన. అసలు ఇంక భూమి మీదే లేడైనా, గాలిలో విహరిస్తూనే ఉన్నాడు ఆయన ఆలోచించుకుంటూ. ఇదేంటి నేను ఎలా గెలిచాను, నేను ఎలా మంత్రి అయ్యానని. చాలాది కేతిరెడ్డి గారు ఆశ్చర్యపడినా, కేతిరెడ్డి గారు వాపోయినా చేయగలిగేది చేసేది లేదు. అలాంటి అద్భుతాలకి తెరలేపేశారు వాళ్ళు. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అని, సంబడీస్ ఇగ్నోరెన్స్ దే హ్యావ్ టేకెన్ ఇట్స్ యాజ్ గ్రాంటెడ్. దట్స్ వాట్ ద థింగ్స్ ఆర్ మూవింగ్ అండ్ హ్యాపెనింగ్.